అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్రీమీ చికెన్ అండి. ఈ క్రీమీ చికెన్ తయారీ చేసుకునే విధానం చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను కేజీ వరకు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. కరివేపాకు, టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయలు, జీడిపప్పు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, గసగసాలు, మిర్చి అండి. అలాగే గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, రుచికి సరిపడినంత అండి ఉప్పు అయితే. అలాగే ఇప్పుడు మనం ఈ చికెన్ని మరియు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం క్రీమీ చికెన్ అయితే చేసేసుకుందామండి. ఈ క్రీమీ చికెన్ కోసం మనం ముందుగా తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇలా 1 బై 1 అయితే జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. సాధారణంగా మనం బటర్ చికెన్కి ఎలా యూస్ చేస్తామండి, బటర్ లాగా, ఇక్కడ క్రీమీ చికెన్ కోసం నేనైతే వీటన్నిటితో పాటుగా క్రీమీ చికెన్ కోసం కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేస్తానండి. లాస్ట్లో ఆ పెరుగు వల్లనే మనకి టేస్ట్ బాగా వస్తుంది అండ్ థిక్నెస్ కూడా వస్తుంది. ఇలా ఒక 2 స్పూన్లు పెరుగునైతే యాడ్ చేసుకోండి ఈ క్రీమీ చికెన్ కోసం. అలాగా ఇది మెత్తగా పేస్ట్ అయితే పట్టేసేద్దాం. ఈ క్రీమీ చికెన్ అనేది పరాటాలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా థిక్గా ఇలా పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ చూసారా? ఇప్పుడైతే మనం ఈ క్రీమీ చికెన్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ని అయితే పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలా అంతా యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా 5 నుంచి ఒక 10 నిమిషాల వరకు మనం దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. అంతా కూడా మసాలాకి ఆయిల్ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇక మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకుందామండి మసాలాలోకి. పిల్లల కోసమని లెగ్ పీస్లు అయితే కొట్టించాము ఇలాగా 4, అవి కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం చికెన్ అంతా కూడా యాడ్ చేస్తున్నానండి. సండే కదండి, పిల్లలు చికెన్ అంటారు. మా పెద్ద బాబుకి అయితే చికెన్ ఇష్టం అన్నమాట. సో వాడి కోసం ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇలాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అయితే బాగా కలిపేసుకోవాలండి. ముక్కకి మొత్తం మసాలా పట్టాలి కదండి. ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారా, అసలు చూస్తుంటేనే ఆ క్రీమీ ఆ టెక్స్చర్ అనేది మనకు అనిపిస్తుంది. ఇలా బాగా కలిపేసుకొని ఈ కుక్కర్లోనే మనం దీనికోసమని ఒక గ్లాస్ వాటర్ అయితే ముందుగా యాడ్ చేసేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. 2 విజిల్స్ అయితే పెట్టేసుకొని కుక్కర్లో చికెన్ అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఈలోపు అయితే మనకి లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఈరోజు సండే కదా, పిల్లలకి ఇప్పటికే ఆకలేస్తుంది. కొంచెం లేట్ అయ్యింది. ముందైతే బియ్యం కడుగుదామని కడిగేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నేను చేసిన ఈ 2 కుక్కర్లలో ఇప్పుడు మీరు చూస్తుంది తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఉండదు. అదేంటో కామెంట్లో చెప్పండి. అలా రైస్ అయితే కడిగేసేసాను. ఒక పని అయితే అయిపోయింది. ఇంకేముంది, ఇక్కడ చిన్న క్లీనింగ్ అయితే చేసేసుకుంటూనే ఉంటాను అలా. ఎందుకంటే ఈ కిచెన్లో అక్కడ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అనమాట. ఇందాక పెట్టిన మిక్సీ జార్ ఉంది కదండి, దాంట్లో అయితే కొంచెం విమ్ వేసి ముందే క్లీన్ చేసేసుకున్నా. అలా బయటకు వచ్చి చూద్దాం అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే విపరీతమైన గొడవ చేశారు. వీళ్ళతో అరిసేసరికి నాకైతే దాహం అయితే వేసేసింది. ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంకేముంది, మనం ఏదైనా చేస్తే మన పిల్లలు కూడా అదే చేయాలి. వెంటనే అమ్మ నాకు వాటర్ అనేసారు. వీడు పెద్దోడు, వాడు చిన్నోడు, వీడి షూస్ వాడు, వాడి షూస్ వీడు వేసుకుంటూ గొడవ చేస్తున్నారు. మనకి విజిల్ అయితే వచ్చేసిందండి, రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఈ ప్లాంట్స్ గురించి మా హస్బెండ్తో ఎప్పుడు రోజుకు ఒకసారైనా చెప్తూ ఉంటాను, చెప్పిందే చెప్తూ ఉంటాను. మీరు కూడా ఇంతేనా? ఇవి బాగుందా, ఇది బాగుందా,
ఈ ప్లాంట్ బాగుందా, అలాగే ఈ మనీ ప్లాంట్ బాగుంది కదా, నువ్వు పెరిగింది కదా అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తుంది కూడా నేనే వేసుకున్నానండి. నాకు ఎందుకు అలా ఇష్టం అనమాట. అంటే మనకున్న దాంట్లో మనకు నచ్చినట్టుగా బతకడమే కదా, అలాగా నేను కూడా అంతే అనమాట. సో ఆ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం. అండ్ అక్కడ వరకు అక్కడ అలా ఆర్గనైజ్ చేసుకున్నా. వాడొచ్చేసి అమ్మ అయ్యిందా అంట. సరే అండి, ఇలా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర అయితే తీసుకున్నాను. దాన్ని అయితే వాష్ చేసుకుని మనం గార్నిష్ కోసం సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని అలా అయిపోయిన కూరలోకి అయితే మనం వేసేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది అసలు. చూడండి, అబ్బా ఎంత క్రీమీ స్ట్రక్చర్, చూసారా ఎంత బాగుందో. చాలా బాగుందండి. దీని మీద మనం గార్నిష్ అయితే చేసేసుకుందాం. ఇంకా చూడండి, మొత్తం అంతా ముక్క అంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది. కొత్తిమీరని అయితే గార్నిష్ చేసేసుకుందాము. ఇంకేముందండి, టేస్టీ మన క్రీమీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎక్కువగా పుల్కాలోకి, పరాటాలోకి, చపాతీలోకి, ఈవెన్ రైస్లో కూడా అండి. ఇంకా చెప్పాలి అంటే మనం ఎవ్రీ సండే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత రైస్, చికెన్ తింటాము, ఆర్ ఎనీ నాన్ వెజ్ తింటాము. ఈవినింగ్ వచ్చి అందరం కూడా ఆల్మోస్ట్ మనం చపాతీనే ప్రిఫర్ చేస్తాం కదండి. సో ఈవినింగ్కి చపాతీలోకి బాగుంటుంది. ఇప్పుడైతే మార్నింగ్ రైస్లోకి అయితే టేస్ట్ చేసేద్దామండి. అలా అన్నం పెట్టేసుకొని సండే రోజు ముక్కలైందే ముద్ద దిగదండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. అలాగా ఈ క్రీమీ చికెన్ అయితే వేడి అన్నంలో వేసేసుకుందాం. ఒక్క లెగ్ పీస్ నాకు కూడా, ఎందుకంటే నేను కూడా లెగ్ పీస్ ఫ్యానే. చూసారా అండి, చాలా బాగుంది. మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదండి ఆ థిక్నెస్. మనమైతే టేస్ట్ అయితే చేసేద్దామండి. బాగా వేడిగా ఉంది, అన్నం అయితే కాలుతుంది కూడా, కానీ టేస్ట్ అయితే చేసేద్దాం. వేడిగానే బాగుంటుంది. నాకైతే వేడిగానే ఇష్టం ఏదైనా కూడా. గ్రేవీ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో ఫుల్ లెంత్ చూడండి. కొంతమంది వీడియో అంతా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్. సరే అండి, మరొక మంచి రెసిపీతో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నా వీడియో అన్ని నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏదైనా సలహాలు సూచనలు ఉన్నా కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ అండ్ మీరు ఇచ్చే సలహా నాకు చాలా బూస్టింగ్గా కూడా ఉంటుంది నా స్టార్టప్ వీడియోస్కి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి.